హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఈరోజు మీ దగ్గరికి మా సొంత ఊరైన నెగిటివ్ ప్లేస్ అండి. ఓడలరు అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇది ఎర్లీ మార్నింగ్ తొలి మంచులో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని మీ అందరి దగ్గరికి తీసుకొచ్చానండి. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. అసలు వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తొలి మంచులో ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా ఇది కదండి. చాలా బాగుంది చూడండి. చుట్టూ కూడా పచ్చని కొబ్బరి చెట్లు, అలాగే లోపలికి వెళ్తే పొలాలు, పచ్చని పొలాలు ఉంటాయి. ఇక్కడ ఈ టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. మీకు గుడిని కూడా నేను బాగా జూమ్గా చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. మొత్తం లైటింగ్ పెట్టారు టెంపుల్కి వచ్చేసి. చుట్టూ కూడా నిజంగా మనం చూడాలన్నా కూడా ఇలాంటి వ్యూని చూడలేమండి. మంచులో అంత అప్పుడప్పుడే మంచు విడుస్తూ ఉన్నప్పుడు ఆ ప్రకృతి సోయగాన్ని చూడాలంటే నిజంగా మన అదృష్టమే అనుకోవాలి. అంత బాగుందన్నమాట ఇక్కడ. ఇక్కడ ఈ టెంపుల్ని మీకు బాగా దగ్గరగా చూపిస్తున్నానండి. ఎందుకంటే మనం చాలా మట్టుకి అందరూ కూడా సిటీస్లో ఉంటారు కదా. సో ప్రకృతిలో మధ్యలో ఉన్నది చూడాలి అంటే కూడా అది కూడా సంతోషమే కదండి. ఇది వచ్చేసి గోదావరి అండి. మా ఊరు గోదావరి అన్నమాట. చాలా వరకు మా ఊరికి సంబంధించిన ప్రతిదీ కూడా మీ దగ్గరికి తీసుకురావాలని చూస్తున్నాను. సో నాకు వెళ్ళడం కుదరక అన్నీ తీసుకురాలేకపోతున్నాను. బట్ అన్నీ కూడా మీకు చూపిస్తానండి. ఇది వచ్చి గోదావరి. ఒక్కసారి చూడండి, చాలా బాగుంది కదా. మనకి మనసు బాగోనప్పుడు కానీ అలాంటిటప్పుడు ఇలాంటి ప్రకృతిని చూస్తూ ఉంటే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో ఇప్పుడు మళ్ళీ మనం గుడి దగ్గరికి వచ్చేసాము. గుడి టెంపుల్ వచ్చేసి చూడండి, ఎదర ధ్వజస్తంభము అవి ఉన్నాయి. ఎంత నీట్గా ఉందంటే అసలు చాలా బాగుంది. అన్నీ కూడా దేవతా విగ్రహాలు గుడి చుట్టూ పెట్టారండి. ప్రతి విగ్రహం కూడా చూడండి ఎంతో నీట్గా దగ్గర చిన్న గూడు టైప్లో చేసి పెట్టారు. చూడండి, మంచు అప్పుడప్పుడే విడుస్తూ ఉందన్నమాట. కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు. నిజంగా నాకు చూస్తుంటే ఇలాంటి ఊర్లో నేను పుట్టానంటే నాకే ఎంతో ఆనందంగా ఉందండి. కానంటే మనం ఎక్కడ పుట్టామో అక్కడ ఉండడం అన్నది జరగదు కదా. వేరే ప్లేసెస్కి వచ్చేస్తూ ఉంటాము. సో నేను సిటీస్కి వచ్చేసాక నాకు ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇలాంటివెన్నో మంచి మంచి ప్రకృతి సోయగాల్ని మనము చూడలేకపోతున్నామండి. వాటిని కూడా మనం వాటిని చూస్తూ ఉంటే కనుక అసలు వదిలిపెట్టమండి. నిజంగా అక్కడే పుట్టి అక్కడే ఉన్న వాళ్ళకైతే మాత్రం ఎంతో అదృష్టవంతులు అనిపిస్తుంది నాకు. మనసంతా కూడా చిన్నప్పుడు తిరిగిన ఆ ఊరు, అక్కడ అవన్నీ గుర్తుకొస్తున్నాయన్నమాట నాకు ఇవన్నీ చూస్తుంటే. సో చూడండి, టెంపుల్ వచ్చి చాలా చాలా బాగుంది. మీకు ఈ గోదావరి అంతా కూడా చూపిస్తున్నానండి. ఎందుకంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. ఇంతకుముందు నా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు. మెట్లు అవి ఏమి ఉండేవి కాదండి అసలు ఇక్కడ. కానీ ఇప్పుడైతే మాత్రం మెట్లు అవి కట్టి చాలా నీట్గా చేసేసారు. ఎందుకంటే అక్కడ స్నానాలు అవి చేస్తారు కదా. పౌర్ణమి స్నానాలు అన్నీ చేస్తారు ఇక్కడ. సో అందుకని చెప్పేసి చాలా నీట్గా చేశారు ఇక్కడ. మెట్లు అవి కట్టి అవి అంటే ఎక్కడి దాకా వెళ్ళాలి లోతు పెట్టారు. అలాగే ఇప్పుడు టెంపుల్లో వచ్చేసి మనం స్వామి దగ్గరికి వెళ్దామండి. ఇక్కడ మనం చుట్టూ ఉన్న ప్లేస్ అది చిన్న చిన్న విగ్రహాలు పెట్టారన్నాను కదా, అవన్నీ కూడా మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. అంటే గుడి చుట్టూ మనం ప్రదక్షిణాలు చేస్తాం కదా, ఆ ప్రదక్షిణాలు చేయడానికి ఆ టెంపుల్ దగ్గర వాటి దగ్గర దండం పెట్టుకుని చుట్టూ మనం ప్రదక్షిణాలు చేస్తామన్నమాట. చూడండి, కొబ్బరి చెట్లు నాకు ఆ మంచులో చాలా చాలా బాగా నచ్చాయండి. అందుకే పదే పదే నాకు దాన్నే వీడియో ఎక్కువ చూపిస్తున్నాను.
చిన్న విగ్రహాలు అన్నాను కదా చూడండి, ఆ చిన్న విగ్రహాలు పైకి వచ్చే కొలది కూడా చిన్న విగ్రహాలు అలా పైకి పెట్టారనమాట. స్టెప్ బై స్టెప్ అలా వచ్చినాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఇలాంటి ప్లేసెస్కి ఎప్పుడైనా మనకి సెలవులు హాలిడేస్ వచ్చినప్పుడు అవి వెళ్ళి ఒక 2 డేస్ 3 డేస్ అక్కడ గడిపి వస్తే కనుక చాలా బాగుంటుందండి. ఇలాంటి చిన్న మనకి టెంపుల్స్, అలాగే అక్కడ సముద్రం కూడా ఉందండి. అలాగే నాకు చదివిన స్కూల్స్ అన్నీ గుర్తుకొస్తున్నాయి. అవన్నీ మీ దగ్గరికి తీసుకురావాలని కోరిక అయితే ఉందండి. తప్పకుండా తీసుకొస్తాను. ఇప్పుడు స్వామిని అయితే చూద్దామండి లోపల. వెంకటేశ్వర స్వామిని చూస్తున్నారు కదా, హారతిస్తున్నారు. ఆ స్వామిని ఒక్కసారి కళ్ళారా చూసుకొని మన కోరికలు చెప్పుకొని మనం ఆ కోరికలన్నీ నెరవేరాలని దండం పెట్టుకుందామండి. ఖచ్చితంగా మనం అనుకున్నాయి అన్ని గోల్స్ రీచ్ అవ్వాలని ఆ స్వామిని కోరుకుంటున్నానండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఈరోజు నేను ఈ స్వామిని మీ దగ్గరికి తీసుకొచ్చాను. అందరికీ నచ్చే ఉంటుందని వీడియో అనుకుంటున్నానండి. ఇంకా మా ఊరికి సంబంధించిన అన్నీ కూడా మీ దగ్గరికి ఒక్కొక్కటి తీసుకొస్తాను. ఎందుకంటే ఎంతైనా నేను పుట్టిన ఊరు కదండి, నాకు ఇష్టం. అలాగే నా ఇష్టాలని మీ అందరి దగ్గరికి నచ్చుతాయని ఒక్కొక్కటి తీసుకొస్తున్నానండి. ఆ స్వామికి మనసారా దండం పెట్టుకోమని కోరుకుంటున్నాను. మీ కోరికలు కూడా నెరవేరాలి అని కోరుకుంటున్నానండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి అని మీ అందరికీ చెప్తున్నాను. ఈ వీడియోని అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ ఇచ్చి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చానంటే అది మీ అందరి దగ్గరికి వస్తుంది. అందుకని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయమని చెప్తున్నాను. ఇక్కడి నుంచి అన్నీ కూడా కొంచెం లాంగ్ వీడియోసే ఉంటాయి ఫ్రెండ్స్. అన్నిటినీ మంచి ప్రకృతి అందాలని అన్నిటినీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. టైము ఎక్స్ట్రా ఉంది ఇన్ని నిమిషాలు అని అనుకోవద్దు. మీరు వీడియో చూస్తుంటే మీకు టైమే తెలియదు. అలాంటి వీడియోస్ని నేను సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే మీ అందరి దగ్గరికి అన్నీ కొత్తగా మీరు ఎక్కడ చూడనివి, మీరు ఎక్కడ విననివి మాత్రమే తీసుకొస్తాను మీ అందరి దగ్గరికి. సో అందుకని చెప్పేసి మీరు నాది ఏదైనా సరే తంబలు చూసి వదిలేయకండి. ఖచ్చితంగా దాన్ని ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేస్తే మీకు నచ్చేవే ఉంటాయి. అందులో మీకు నచ్చనివి ఏవి ఉండవండి, అన్నీ నచ్చేవే ఉంటాయి. సో అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు అన్నీ నచ్చుతాయి. ఫ్రంట్లో చూసి దాన్ని కట్ చేయకండి. ఎందుకంటే ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అందులో ఏముంది అన్నది దాని గురించి ఏంటి అన్న పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అందుకని చెప్తున్నాను, మీరందరూ కూడా పూర్తిగా వీడియోని చూడండి. ఏదనే కాదు, ఏ వీడియో అయినా సరే కంప్లీట్గా చూస్తేనే దానికి సంబంధించిన దాని ఫలితం ఏంటి అన్నది అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను. వీడియో లాంగ్ ఉంది అని మాత్రం అనుకోకండి. మీరు ఎన్నో రీల్స్ చూస్తూ ఉంటారు. ఆ రీల్స్ ఇలా అనేది 10 మినిట్స్లోని 5 మినిట్స్లో లోపు అయిపోతూ ఉంటుంది. అందులో ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం అయితే మాకు ఉండదు. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.